గైస్, సో ఇప్పుడైతే మేము షూస్ కొనుక్కోనికి వెళ్తున్నాము, చెప్పలు కొనుక్కోనికి ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వెళ్తున్నాము. ఎస్, ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వెళ్తున్నాం అనమాట. సో వెన్నీకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అండ్ చెప్పులు కూడా కావాలన్నమాట. ఇంకా సో కొన్ని చెప్పులు అండ్ షూస్ కోసం అయితే వెళ్తున్నాం షాపింగ్కి. అలాగే అక్క కూడా ఇక్కడనే అనమాట. అందరికి చెప్పులు కావాలి బేసిక్గా, అది. సో ఇన్ఆర్బిట్ మాల్కి అయితే వెళ్తున్నాము. సో లెట్స్ గో ఫర్ షాపింగ్. సో కరెక్ట్గా మనం స్టార్ట్ అయ్యే టైంకి వర్షం కూడా పడుతూ ఉంది. వర్షంలో వెళ్తున్నాము. సో త్వరగా అయితే ఫినిష్ చేసుకొని క్విక్గా అయితే వచ్చేయాలి. బేసిక్గా స్కూల్ షూస్ ఒకటి, రెగ్యులర్ వేర్కి ఒక 2 pairs అనేవి తీసుకొని వచ్చేద్దాం అనుకుంటున్నాము. సో వెళ్ళి అయితే ఫాస్ట్గా షాపింగ్ చేసుకొని అయితే క్విక్గా వచ్చేద్దాం. సో లెట్స్ గో. అవుతుందా ఫాస్ట్ షాపింగ్? సో హోపింగ్, ఎందుకంటే వీళ్ళిద్దరితోటి ఫాస్ట్ షాపింగ్ అనేది ట్రై చేస్తాం. మమ్మీతో, మా ఇద్దరితో అంటాం. నేనైతే ఓన్లీ సెక్షన్ షూ సెక్షన్ కి వెళ్తాను. అంత అస్సలేదు. ఫస్ట్ మొత్తం చుట్టూ తిరిగేసి దాని తర్వాత మనకు కావాల్సిన దగ్గర అలా ఏం చేయను. క్లోత్స్ కి ఏం వెళ్ళను, ఓన్లీ చెప్పల్కే వెళ్తాను. చెప్పల్ సెక్షన్ కి వెళ్తాను. కావాలంటే మీరు కూడా వీడియోలో చూడండి. నేను ఓన్లీ చెప్పల్కి. మమ్మీతో షాపింగ్ ఎప్పుడు వెళ్ళినా కానీ మొత్తం బట్టలు మొత్తం చూసేసిన తర్వాత మనకు కావాల్సిన దగ్గరికి వెళ్తుంది. అందరి మమ్మీస్తో అంతే కదా మమ్మీ? అలా ఏం కాదు. ఓన్లీ ఇప్పుడు నేను ఏ దానికి వెళ్తున్నానో దానికే వెళ్తాను. కావాలంటే మీరు కూడా చూడండి వీడియోలో. ఓన్లీ చెప్పలు మాత్రమే వీడియో ఉంటుంది, చూడండి. సో ఇంక మనమైతే కొంచెం లేట్గానే స్టార్ట్ అయ్యామన్నమాట. సండే కాబట్టి ఏంటంటే ఫుడ్ అన్నీ అయిపోయి స్నాక్స్ అయిపోయేసరికి మనకి కొంచెం టైం పడుతుంది. పైగా స్నాక్స్ తినేసి రావడం వల్ల ఇంకా లేట్ అయ్యింది. నేను వీళ్ళకి అస్సలు జంక్ ఫుడ్ పెట్టాలని అనుకోవట్లేదు. మంత్లీ వన్స్ మాత్రమే అలౌ చేస్తున్నాను అనమాట. అందుకని బయటికి తీసుకొచ్చినా కూడా ఇంట్లో స్నాక్స్ తినిపించి తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఆ వంకతోటి బయట స్నాక్స్ తినాలంటారు. సో జంక్ ఫుడ్స్ ఓన్లీ వన్స్ అలౌడ్. సో చాలా వరకు జంక్ అనేది కంప్లీట్గా స్టాప్ చేసేసాను. సో ఈ వంకతో తినేస్తారని చెప్పి ముందే స్నాక్స్ పెట్టుకొని తీసుకొచ్చాను. అందుకే క్లెవర్ మామ్ ఏమో కానీ స్ట్రిక్ట్ మామా, చాలా చాలా స్ట్రిక్ట్ మామ్. సరే, ఓకే. స్ట్రిక్ట్ మామ్ అయినా హెల్త్ కోసం కాబట్టి ఇట్స్ ఓకే. మంత్లీ వన్స్ ఏమో కానీ అసలు మమ్మల్ని తినట్లేదు, నన్ను అక్కడ జంక్ ఫుడ్. సో ఇంతకుముందు చిన్నప్పుడు అంటే కొంచెము చెప్తే వినేవాళ్ళు కాదు. జంక్ తినకూడదు అంటే కొంచెం ఎక్కువ ఏడ్చి సాధించుకునే టైప్స్ ఉంటారు కదా, అలాగే ఏడ్చి సాధించుకునే వాళ్ళు. ఇంక ఇప్పుడు పెద్దగా అయ్యాక ఏమైందంటే ఏడిస్తే 2 తగిలిస్తానని చెప్పి అర్థమైందనమాట. సో అందుకని చెప్పేసి ఇప్పుడు జంక్ అనేది అడగాలంటే కొంచెం ఆలోచిస్తున్నారు, కానీ అడుగుతున్నారు. ట్రై చేస్తున్నాను నేనే మ్యాక్సిమం కట్ చేయడానికి. సో మీలో ఎంతమంది ట్రై చేస్తున్నారు చెప్పండి. జంక్ ఫుడ్ అస్సలు పెట్టని వాళ్ళు ఎంతమందో చెప్పండి. అసలు పిల్లలు ఎంత బాగా మీ మాట వింటారో ఒకసారి ఒక లైక్ ఇచ్చేసి కమెంట్ చేయండి. ఇలా వర్షంలో పిల్లల్ని తీసుకొని నేను డ్రైవ్ చేసుకుంటూ రావడం అయితే ఫస్ట్ టైం అనమాట. వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. యూజువల్గా అయితే మేము 4 పోయినప్పుడు అలాగా వర్షం పడింది, కానీ మేము 3 ట్రావెల్ చేసినప్పుడు ఎప్పుడు వర్షంలో అయితే డ్రైవ్ చేయలేదు వీళ్ళతో పాటు. సో అందుకని చెప్పి కొంచెం థ్రిల్ అయ్యి పాటలు పాడుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు.
సో వర్షానికైతే కొంచెం ట్రాఫిక్ ఉండిందనమాట. ఇక్కడ అయితే మనకి లోపల పార్కింగ్కి కూడా చాలామంది క్యూలో ఉన్నాయి చూడండి వెహికల్స్. సో లోపలంతా వెహికల్స్ ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎక్కడో కార్నర్కి దొరికింది. సో ఇంకా కారు అక్కడ పార్క్ చేసేసాము. సో ఇంకా పైకి అయితే వెళ్ళిపోయి మన కావాల్సిన సెక్షన్లో అయితే చూసుకొని వచ్చేద్దాము. సో ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయేసి ఫినిష్ చేసుకొని వద్దాము. ఒకవేళ వర్షం ఎక్కువ అయితే మళ్ళీ ప్రాబ్లం అనమాట మనకి వెళ్ళడానికి. సో అందుకని చెప్పేసి సో చాలా రోజులైంది నిషి అయితే మనతో పాటు చాలా అవుటింగ్స్కి అయితే రాలేదు. ఈ వీడియోలోనే కనిపిస్తూ ఉంది చాలా రోజుల తర్వాత. సో వీళ్ళకి ఆన్ అండ్ ఆఫ్ అసలు కాలేజెస్ ఉంటాయి. అండ్ సండే కూడా ఉండడం వల్ల కొంచెం మార్నింగ్ అవర్స్ అంతా ప్యాకప్ అయిపోతుంది. సో ఎప్పుడు బయటికి రావాలంటే ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ రెస్టింగ్ ఇలా తీసుకొని ఇంక ఈవినింగే అనమాట మనకు కుదిరేది. సో అలాగనమాట ఇంక ఈవినింగ్ అయితే రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో కొంచెం వచ్చేస్తే పైన వర్షం పడడం వల్ల ప్లే జోన్లో అయితే వెళ్ళట్లేదు. ఇక్కడ ఓపెన్ ప్లే జోన్ అయితే ఉంటుంది కదా ఇన్ ఆర్బిట్ మాల్లో. సో అక్కడైతే వర్షం పడుతుంది. అందుకని చెప్పి వీళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటున్నారు. ఇంకా పైకి అయితే వెళ్ళడానికి లేదు కాబట్టి ఇంక ఇక్కడ ఏం చేద్దాము, ఎక్కడ ఆడుకుందాము, ఏమన్నా ఆడుకోవడానికి ఉన్నాయా అని చెప్పేసి ఇంక 3rd ఫ్లోర్కి అయితే వచ్చామండి. షూ సెక్షన్కి క్రాక్స్ దగ్గరికి కొంచెం క్రాక్స్ కొత్త మోడల్స్ అయితే వచ్చాయన్నమాట. అవైతే చూస్తున్నారు. ఆల్రెడీ హనీ వెన్నీ ఇద్దరికి క్రాక్స్ యూజ్ చేస్తున్నారు. క్రాక్స్లో ఒక 2 వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళకి. సో క్రాక్స్ అనేవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి అండ్ రెగ్యులర్ వేర్కి అనమాట. ఈ టైప్ ఆఫ్ క్రాక్సే ఉన్నాయి. సో ఇప్పుడు మనం హిల్ టైప్లో వచ్చిన క్రాక్స్ అయితే చూస్ చేసుకుంటే ఏమవుతుందంటే అది స్వెట్ అబ్జార్ప్షన్ ఉండదు అని చెప్పేసి అంత కంఫర్ట్గా ఉండవు అవి. సో అందుకని చెప్పి ఇంకెక్కువ అయితే ఏమంత అనిపించట్లేవు. ఇవి చాలా కాస్ట్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఆ కాస్ట్కి తగ్గట్టే ఇవి బ్రాండెడ్ కూడా కదా, అందుకని చాలా బాగా అనిపిస్తాయి అన్నమాట. సో ఇవైతే రెగ్యులర్ వేర్కి యూస్ చేసుకోవచ్చు, చెప్పల్ టైప్లో ఉంటాయి. సో ఇంక ఆల్రెడీ ఉన్నవే ఎందుకులే అని చెప్పేసి ఇంకేదైనా మోడల్ అయితే చూసి సెలెక్ట్ చేసుకుందామని చెప్పి నెక్స్ట్ షూ షాప్కి అయితే వెళ్ళామన్నమాట. ఇది రోషియా అన్నమాట. సో ఇక్కడైతే బ్రిక్ అండ్ స్టాక్లో ఉండే మోడల్సే ఉంటాయి ఆల్మోస్ట్. కానీ కంపారేటివ్ అక్కడితో కంపేర్ చేస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 50% ప్రైస్ అనేది తక్కువ ఉంటుంది. సో పీసెస్ అనేటివి సేమ్గా ఉంటాయి. జస్ట్ మనము అక్కడ లేబుల్ మాత్రమే బ్రిక్ అండ్ స్టాక్ అని ఉండదు, రోసియా అని ఉంటుంది అంతే. సో అదొకటి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ మెటీరియల్ కూడా డిఫరెంటే ఉండొచ్చు. సో ఇక్కడ కూడా కొన్ని అరైవల్స్ ఏమైనా న్యూగా ఉన్నటివి చూద్దామని చెప్పేసి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇక్కడ మాల్స్లో ఉండేటివి చాలా కాస్ట్ ఉంటాయండి. మనకి ఇంటి దగ్గరలో ఉన్న షాప్స్లో వాటిలో అయితే చాలా ఆల్మోస్ట్ లైక్ 20% లెస్సే ఉంటాయి. సో ఇక్కడ మాల్స్లో ఉండే వాటికి చాలా ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో ఇండో వెస్టర్న్ వేర్కి కానీ ఎథనిక్ వేర్కి కానీ సూట్ అయ్యేటివి చూస్ చేసుకుందామని చెప్పి అయితే చూస్ చేస్తున్నాము. సో ఒకసారి ఏదైనా కొనాలి అని వచ్చిన తర్వాత అది కొనుక్కొని వెళ్ళకపోతే పిల్లలు గోల్ చేస్తారు. మా ఇంట్లో అయితే అంతే అనమాట. సో అందుకని చెప్పేసి ఇంక వచ్చాం కదా ఇంక తీసుకొని వెళ్దామని చెప్పేసి ఈ టైప్లో హనీని కూడా చెక్ చేయమంటున్నాను. అస్సలు ఇవి నచ్చలేదంట హనీకి. నాకు మాత్రం బాగా నచ్చాయి. సో ఇవైతే బ్రిక్ అండ్ స్టాక్లో చూసినప్పుడు అయితే 5K ఉన్నాయి. ఇది రోసియా కంపెనీ కాబట్టి ఇది హాఫ్ ద ప్రైస్ ఉన్నాయన్నమాట అక్కడితో కంపేర్ చేస్తే. అదేంటో ఇప్పుడు పిల్లలైతే బ్రాడ్ స్ట్రిప్స్ ఉన్నా కానీ వేసేసుకుంటారు. 90 కిడ్స్ అంటే నేనైతే 90 కిడ్ 90s కిడ్ అయితే మాత్రము అసలు మ్యాక్సిమం ఇలాంటివి సన్నగా స్ట్రిప్స్ ఉండేటివే చూస్ చేసేవాళ్ళము. అంటే అమ్మాయిలు అంటే సన్న స్ట్రిప్స్ లాంటివి వేసుకోవాలి, అబ్బాయిలు అయితే బ్రాడ్ స్ట్రిప్స్ ఉన్నటివి వేసుకోవాలి అన్నట్టుగా ఉండేటిది. కానీ ఇప్పుడు అమ్మాయిలు అయితే అసలు అలా లేరు. నిషిని చూస్తే నాకు అదే అనిపిస్తూ ఉంటుంది. బ్రాడ్ స్ట్రిప్స్ ఉన్నటివే ఎక్కువ చూస్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఇవైతే స్లిప్పర్ టైప్లో ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి. సో రెగ్యులర్ వేర్కి అయితే చాలా బాగుంటాయి. ఒకరి తర్వాత ఒకరు చూద్దామంటే అస్సలు వినట్లేదన్నమాట. మధ్యలో వచ్చి చూపించేస్తూ ఉంది ఇదా అదా అనుకుంటూ. సో హనీకి అయితే అసలు నచ్చలేదు. నేను కొన్ని చూస్ అయితే చేసి వేపించాను. అలాగా సన్న స్ట్రిప్స్ ఉన్నటివి అయితే అస్సలు నచ్చట్లేదు. హనీ అయితే నచ్చలేదని చెప్పింది.
ఇంకా ట్రాన్స్పరెంట్వి ఇవైతే ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్నాయండి, బాగున్నాయి, క్లాసీ లుక్. నాకైతే ఒక బాగా నచ్చేసాయి అన్నమాట ఇవి. ఇంకొన్ని కలెక్షన్స్ అయితే ఇలా ఉన్నాయన్నమాట, చూడండి. సో ఇక్కడ నైక్ కంపెనీవి అయితే ఉన్నాయన్నమాట. కానీ నేనైతే ఇండో వెస్టర్న్ లాంటి టైప్ తీసుకోమని చెప్తూ ఉన్నాను. ఎందుకంటే క్రాక్స్ అలాంటివి అయితే జీన్స్ వాటి మీదకి వేసేసుకుంటుంది, కానీ ఇలాంటివి అయితే చుడీస్దార్స్కి అలాగా వేసుకోవడానికి బాగోవు కదా అని చెప్పేసి. సో ఇవైతే చూస్ చేస్తుంది, కంఫర్ట్గా ఉంటాయని చెప్తూ ఉందన్నమాట. ఇంకా షూ కూడా కొన్ని చూసింది ఏది బాగుంటుంది అనేది. సో ఫైనల్గా మా షాపింగ్ అయితే అయిపోయిందండి. సో ముగ్గురం అయితే షాప్ చేసేసుకొని ఫినిష్ చేసేసుకున్నాము. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే వర్ణిక రెడ్డి ఫండేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.